హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా మనకి ఒక 3 days నుంచి వైఎస్ఆర్ చేతితో డబ్బులు అయితే క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇప్పటికే 3 వీడియోలు అయితే తీసాము. ఈ 3 వీడియోలలో ప్రధానంగా వచ్చిన కామెంట్స్ అయితే అప్రూవల్ ఉంటే మాకు డబ్బులు అనేది వస్తుందా రాదా, ఇకపోతే స్కీమ్ ఎలిజిబిలిటీ మేము చెక్ చేసినట్టయితే అక్కడ మనకి అన్సాటిస్ఫై అనేది ఉంది క్యాస్ట్ దగ్గర. ఇప్పుడు మాకు అక్కడ అన్సాటిస్ఫై అనేది ఉంది కదా, మాకు డబ్బులు అనేది వస్తుందా రాదా, ఇకపోతే పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే అప్రూవ్ అనే ఉంది కానీ అక్కడ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. మాకు ఇంకా డబ్బులు రాని వాళ్ళకి డబ్బులు అనేది వస్తుందా రాదా అని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఈ 2 కామెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇకపోతే ఇప్పటి వరకు వైఎస్ఆర్ చేత డబ్బులు అనేది మనకి ఆల్రెడీ అన్ని జిల్లాలలో కొన్ని కాన్స్టిట్యూషన్లో క్రెడిట్ అవుతూ వచ్చింది. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా వస్తుంది. మీకు ఒకసారి డౌట్ ఉంటే నేను ఒక వీడియో అయితే తీసాను, ఏ జిల్లా వాళ్ళకి ఎప్పుడెప్పుడు డబ్బులు పడిందని విత్ స్క్రీన్ షాట్స్తో సహా చూపించాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇకపోతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు నిజంగా యూస్ఫుల్ అవుతున్నాయి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకుంటే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే వైఎస్ఆర్ చేయుత ఇప్పటికే చాలా మందికి అయితే క్రెడిట్ అయింది, రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం 2 పాయింట్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పేమెంట్ స్టేటస్ పెండింగ్ ఉంది, ఇకపోతే మనకి స్కీమ్ ఎలిజిబిలిటీలో క్యాస్ట్ అనేది అన్సాటిస్ఫై అని ఉంటుంది. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఏంటంటే మనం అర్హులమా కాదా అని తెలిసేసే ఒక క్యాలిక్యులేటర్. ఈ క్యాలిక్యులేటర్లో ఒక క్యాస్ట్ విషయం ఒక్కటి మీరు పక్కన పెడితే మీరు పరిశీలించాల్సిన విషయాలు ఏంటంటే ఎలక్ట్రిసిటీ దగ్గర మీకు ఏమైనా ఎక్కువ ఉందా, ఇకపోతే అర్బన్ ప్రాపర్టీస్ దగ్గర మీకు ఏమన్నా ఉందా, అలాగే వెహికల్ ఉందా, ఇకపోతే ల్యాండ్ ఉందా. సో మీకు ఇంకా చెప్పాలంటే అక్కడ ఏవైతే గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారా, అక్కడ మటుకు అన్సాటిస్ఫై అని ఉంటే మీరు ఖచ్చితంగా డౌట్ పడాలి, ఎందుకంటే మీకు డబ్బులు రాదు. క్యాష్ దగ్గర మటుకు అన్సాటిస్ఫై అనేది ఉంటే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా డబ్బులు అనేది అయితే వస్తుంది. మీరు సపోజ్ మీకు అక్కడ ఏజ్ క్యాలిక్యులేటర్ దగ్గర స్కీమ్లో మీ ఇంట్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, అక్కడ అన్సాటిస్ఫై ఉంటే రాదు. ఒకవేళ మీకు ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఉంది, అన్సాటిస్ఫై అంటే రాదు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్, మేము పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే జస్ట్ అక్కడ అప్రూవ్ అని ఉంది, తప్పితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి గాయస్, సైట్ అనేది అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా డబ్బులు క్రెడిట్ అయిన వాళ్ళందరికీ పేమెంట్ స్టేటస్ అనేది అక్కడ అప్డేట్ అవుతుంది, కానీ ఇప్పటికైతే ఇంకా సైట్ అప్డేట్ లేదు. అప్రూవ్ అయ్యి ఉండి డబ్బులు రాలేదనే వాళ్ళు 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఈకేవైసీ అయిపోయిందా లేదా, సచివాలయంలో ఫైనల్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా, ఎన్పిసిఐ లింకుకి మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది డీబీటీ ద్వారా లింక్ ఉందా లేదా అనేది 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పేమెంట్ స్టేటస్ అనేది అప్రూవ్లో ఉంది, మీరు ఎలిజిబుల్. ఇకపోతే ఈకేవైసీకి నేమ్ వచ్చింది, మీరు ఎలిజిబుల్. మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది, మీరు ఎలిజిబుల్. సో ఈ 4 పాయింట్స్లో మీరు ఎలిజిబుల్ ఉన్నారు కాబట్టి ఎటువంటి టెన్షన్ పడకుండా ఇంకా 2-3 days సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా మీ అకౌంట్లో అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అయిన తర్వాత మీరే వచ్చిన కామెంట్ చేస్తారు, అన్న మాది పలానా జిల్లా, మాకు పలానా టైంలో డబ్బులు పడిందని. ఇప్పటికే మనకి చాలామంది ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో కామెంట్ చేశారు డబ్బులు పడింది, థ్యాంక్స్ అని. మీరు కూడా డబ్బులు క్రెడిట్ అయిన తర్వాత కామెంట్ చేస్తారని ఆశిస్తూ సూటిగా సుత్తి లేకుండా మెయిన్గా వీడియో అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో లైక్ సింబల్, హార్ట్ సింబల్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.